వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఇన్నోవా కారు దొంగతనాన్ని ఛేదించిన ఎమ్మిగనూరు పోలీసులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జనవరి నెలలో జాతరకు వచ్చిన హైదరాబాద్ వాసి కారును ఎత్తుకెళ్లిన దొంగలను మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 4 దొంగలను అరెస్టు చేసి ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు సిఐ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో తెలిపారు. దాన్ని బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకుంటూ అప్ టు రాయచూరు అవుట్కట్స్ వరకు అంటే ఆల్మోస్ట్ మన ఎమ్మిగనూరు నుంచి సుమారుగా 112-13 కిలోమీటర్ వరకు మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ మధ్యలో దాదాపు 100 నుంచి 200 సీసీ కెమెరాస్ మా టీమ్స్ అందరూ కూడా చాలా క్లియర్గా వెరిఫై చేసి వాటిని వెరిఫై చేసుకుంటే ఒక వైట్ కలర్ బండి అంటే వాడి మన వెహికల్ దొంగతనం చేసిన తర్వాత సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్లో వాడికి తీసుకెళ్ళడం జరిగింది. అలా వెళ్ళేటప్పుడు మనకు వెహికల్ నెంబర్ ఎక్కడ ట్రేస్ కాలేదు, కానీ ఆ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని ఆ వైట్ కలర్ని బేస్ చేసుకొని స్పీడ్ని బేస్ చేసుకొని మేము ఇదే విధంగా కన్ఫర్మేషన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అప్ టు రాయచూరు అవుట్పోస్ట్ వరకు వాళ్ళ యొక్క మూమెంట్ కర్ణాటకలోకి ఎంటర్ అయింది. కర్ణాటక నుంచి మహారాష్ట్రలో పోయిందో తెలియదు, తెలంగాణకి పోయిందో తెలియదు, లేదంటే కర్ణాటకలో అయిపోయిందో మనకు తెలియదు. ఇవన్నీ మన క్లారిటీ లెక్కేసరికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ దాదాపు ఒక 7-8 ప్లేసెస్లో టవర్ డంప్స్ తీసుకున్నాము. టవర్ డంప్స్ తీసుకొని ఆ టవర్ డంప్స్లో వచ్చినటువంటి నంబర్స్ అన్ని సుమారుగా టవర్ డంప్స్ ఎలా వస్తాయంటే కొన్ని లక్షల నంబర్లు వస్తాయి. ఆ వచ్చిన లక్షల నంబర్లో మన సైబర్ సెల్ సపోర్ట్ కూడా తీసుకొని సుమారుగా 10 to 15 days దాంట్లో మన మధు ఎస్ఐ గారు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. నాకు నావిడి ఉంది కాబట్టి కూర్చొని సుమారుగా 15 to 20 days దీన్ని వర్కౌట్ చేస్తే మనకు అప్పుడు దాంట్లో కొన్ని నంబర్ మనకు బయటకు వచ్చినాయి. మళ్ళీ మనం ఆ నంబర్ల మీద మళ్ళీ వర్కౌట్ చేసుకొని వాళ్ళ యొక్క మూమెంట్ని వాళ్ళు మన ముందుకు వచ్చినట్టు మళ్ళీ బయటకు వెళ్ళినట్టు మనం ఇవన్నీ వెరిఫై చేసుకొని తద్వారా ఆ ముద్దాలు ఐడెంటిఫై జరిగింది. ఆ ముద్దాలు ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళంతా పెద్ద గ్యాంగ్స్, వాళ్ళ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఈవెన్ దో కొంతమంది ఇప్పటికి కూడా ఈ కేసెస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఆల్రెడీ పలు కేసెస్లో ఉన్నారు. ఇలా బయటకు వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ కోసం ఎలా వస్తారంటే గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ ద్వారా కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎక్కడెక్కడ మెయిన్ ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళు త్రూ నెట్ ద్వారా వెరిఫై చేసుకుంటారు. అలా వెరిఫై చేసుకొని హ్యూజ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసెస్ వాళ్ళు ముందుగానే బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్లో మినిమం అంటే 5 members కానీ 10 members కానీ అలా వస్తారు. మన దగ్గరికి సుమారుగా 6 మంది బ్యాచ్గా వచ్చి వీళ్ళు పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ పర్సన్ని వెంబడించి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కీ ఎవరి దగ్గర ఉంటుందో ఆ పర్సన్ని వెంబడించి పబ్లిక్లో ఎప్పుడైతే వాళ్ళు మిక్స్ అవుతారో వాళ్ళతో పాటు వీళ్ళు మిక్స్ అయిపోయేసి ఆ సఫికేషన్లోనే ఆ కీ కొట్టేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కీ కొట్టేసి మన వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ అన్నీ మార్చేస్తారు. వీళ్ళైతే చేస్తున్నామని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు బాంబే నుంచి గోవా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ యొక్క గుట్కా కానీ ఏవైతే ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళు వాడుతూ ఉంటారు. సో దానిలో భాగంగా వీళ్ళు ఇటువంటి గ్యాంగ్గా తీసుకుని వెళ్ళేసి చేస్తూ ఉంటారు. ఈ విషయంలో చెప్పాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ చాలా బాగా పనిచేసింది. అట్ ది సేమ్ టైం సీసీ కెమెరాస్ని బేస్ చేసి మాకు ఏం దొరికిందంటే వెహికల్ మూమెంట్ అర్థమైంది. ఆ మూమెంట్ని బేస్ చేసుకొని టవర్ డంప్స్ తీసుకొని CDRల ద్వారా వీటిని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క కేసు విషయంలోనే ఇప్పటికి తెలుసు మీకు జనవరి అంటే మనకు ఆల్రెడీ అక్టోబర్ వచ్చేస్తుంది. 8 నెలల నుంచి సుమారు 8 నెలల కాలం కూడా మేము ఎలాగైనా దీన్ని ట్రేస్ చేయడం ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాము. ఆ ఛాలెంజ్కి తగ్గట్టే మాకు అన్ని సహకరించే బాగా దాదాపు ఈ కేసు విషయంలోనే మన టీమ్స్ ఇక్కడ నుంచి మనకు పాస్పోర్ట్ తీసుకొని సుమారుగా 7 times మహారాష్ట్ర విజిట్ చేయడం జరిగింది. 2-3 సార్లు మన మీద అటెంప్ట్ చేశారు వాళ్ళు. అయినా కూడా మనం సమర్థవంతంగా వాళ్ళని తిప్పుకొట్టి వాళ్ళు వదిలిపెట్టుకోకుండా అందరూ సపోర్ట్ కూడా తీసుకునేసి వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఫైనల్గా ఆ వెహికల్ని ట్రేస్ చేసి ఇవాళ మనకు తీసుకురావడం జరిగింది. అక్కడ లోకల్ పోలీసు కొద్దిపాటి సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు లోకల్ అట్ ది సేమ్ టైం కొద్దిగా పొలిటికల్గాను తర్వాత లోకల్గా వాళ్ళకి ఆల్రెడీ రౌడీలు బాగుంది కాబట్టి వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మన వాళ్ళు బాగా తెగించి మన దగ్గరుండి ఇటువంటి ఇబ్బంది లేకుండా కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కూడా మనం తెగించి చేయడం జరిగింది. సో ఈ విషయంలో మేము కూడా మా టీం మెంబర్స్కి కానీ అదేవిధంగా మా DSP మేడం గారికి కానీ మా SP గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతిసారి కూడా మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడము, మాకు అక్కడ ఏదైనా లోకల్ సపోర్ట్ కావాల్సి వస్తే ఇమీడియట్గా మా SP గారు అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రతిసారి అక్కడ సార్ ఫోన్ చేయడము, లోకల్ వాళ్ళకి సపోర్ట్ తీసుకోమని చెప్పడము, అవసరమైతే వాళ్ళంతా IPS ఆఫీసర్స్ కాబట్టి అక్కడ IPS ఆఫీసర్కి ఫోన్ చేయడం కూడా జరిగింది. సో మా యొక్క ఆఫీసర్స్ ఆ మాత్రం సపోర్ట్ చేయగలిగారు కాబట్టి 8 నెలలు అయినప్పటికీ కూడా మేము ఈ యొక్క వెహికల్ని సమర్థవంతంగా తీసుకోగలిగినాము. దీంట్లో మా యొక్క టీమ్ యొక్క ఎవరైతే ఉన్నారో మా ఎస్ఐ గారు మధు గారు, మా ఎస్ఐ గారు శ్రీనివాస గారు, అదేవిధంగా మా టీం మెంబర్స్ మన పదిలేడి గారు, హుస్సేను, రఘు,
గోపాలు, తర్వాత మన రవిప్రకాష్ రెడ్డి, అదేవిధంగా సుధాకర్, ఈ టీమ్స్ అందరూ కూడా డే 1 నుంచి వాళ్ళు మాతో పాటు కంటిన్యూగా తిరుగుతున్నారు. ప్రతి ఈవెంట్లో కూడా, ప్రతి మూమెంట్లో కూడా వాళ్ళు మాతో పాటు దగ్గరుండి కష్టపడి పనిచేస్తారని చెప్పేసి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళకు కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా మా ఆఫీసర్ దగ్గర నుంచి మంచి అభినందనలు వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళకి మంచి రివార్డ్ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి మీకు కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, కనీసము ఇప్పుడు మనం ఈ విధంగా ఇంత పెద్ద వెహికల్ పోతే మనం ప్రేక్షకులని కారణం ఏంటంటే అదే చెప్పండి, సీసీ కెమెరాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు మీ ద్వారా కూడా పబ్లిక్ క్వశ్చన్ తెలియచేయండి. దయచేసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్పేసి, తర్వాత మన సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రస్తుతం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది చెప్పుకుంటున్నాం.